హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి వెడ్నెస్‌డే రోజున లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి ఇక్కడ నేను రాగి సంగటి, ఇంకా గోరుచిక్కుడు పుల్లగూర అంటే అదే అండి మటిక్కాయల పుల్లగూర, ఇంకా గోగాకు చట్నీ చేస్తున్నాను. చాలా బావుంటాయి అన్నీ కూడా. రాగి సంగటికి పుల్లగూర గానీ, చట్నీలు కానీ చాలా చాలా బావుంటాయి. సంగటికి ఏ రెసిపీ అయినా కూడా బావుంటుంది. పప్పు గానీ, నాన్ వెజ్ ఏదైనా కూడా బావుంటుంది. అయితే రెగ్యులర్‌గా చేసుకుంటూనే ఉంటామండి మేము. రాగి సంగటి ఎక్కువగానే చేస్తూ ఉంటాను. వీక్లీ ఒక 3 టైమ్స్ అన్నా చేస్తాను. డిన్నర్‌లో గానీ, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే కొంచెం హెల్తీ గదా! ఇంకా బాబుకి కూడా కొంచెం హెల్తీగా పెట్టాలి అనేసి అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. అయితే ఇక్కడ నేను గోగాకుని మంచిగా తుంచేసుకొని వాష్ చేసి పెట్టుకున్నా. అలానే మటిక్కాయలను కూడా మంచిగా వాష్ చేసి తుంచి పెట్టుకున్నాను. కావాల్సిన ఆనియన్స్, టమాటోస్ కట్ చేసుకున్నాను. ఇంకా పక్క స్టవ్ పైన ఒక గ్లాస్ బియ్యానికి 7 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి రైస్ అయితే పెట్టేసానండి సంగటి కోసము. ఫస్ట్ అయితే గోగాకు చట్నీ చేసుకుందాము. దానికోసం ప్యాన్‌లోకి జస్ట్ ఒక 2 స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసుకోండి. తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఆయిల్. ఆయిల్‌లోకి ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఒక స్పూను ధనియాలు యాడ్ చేసుకొని, ఒక నిమిషం అలా వేగిన తర్వాత, ఇక్కడ నేను జస్ట్ ఒక కొంచెమే వేశానండి శనగ్గింజలు. మీరు కావాలంటే కొంచెం ఒక స్పూన్ ఎక్స్‌ట్రా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 స్పూన్లు శనగ్గింజలు, తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మీరు కారం ఇంకొంచెం పెంచి కూడా వేసుకోవచ్చు. చూడండి, వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. శనగ్గింజలు లోపల వరకు బాగా వేగుతుంది. అంతా కూడా వేగిన తర్వాత నేను ఒక మిక్సీ జార్‌లోకి తీసి పక్కన పెట్టేశాను. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఈలోపు ఇంకా రైస్‌ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో రైస్ చూసుకుంటూ ఉండండి. మామూలు బియ్యమే కదా! కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. రైస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఇంకో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గోగాకు వేసుకోండి. ఈ చట్నీకి ఎర్ర గోగాకు అయితేనే బావుంటుంది. మామూలుగా కూడా మనము ఏ రెసిపీకైనా గూడా తెల్ల గోగాకన్నా కూడా ఎర్ర గోగాకు చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు ఎక్కువ ఉంటది గదా! కాబట్టి చాలా బావుంటుంది. ఆయిల్‌లోకి బాగా వాష్ చేసిన గోగాకుని యాడ్ చేసుకోండి. గోగాకు వేసుకొని ఒక నిమిషం అలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఒక 2, 3 మినిట్స్‌లోనే బాగా మెత్తబడిపోతుంది. గోగాకుని కడిగి వేసుకోండి. చాలా ఇసుక ఉంటుంది. అయితే ఇక్కడ నేను దీన్ని తీసుకున్నాను గదా! దీంట్లో చాలా ఇసుక ఉన్నింది. ఒక 4-5 టైమ్స్ అయినా వాష్ చేయాల్సొచ్చింది. బాగా వాష్ చేసుకున్న తర్వాతనే యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గోగాకుని కలుపుతూనే ఉండండి. లేకపోతే మాడిపోతుంది. అంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి చేయండి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండగా కొద్దిసేపటికి కొంచెం బంక అంతా కూడా రిలీజ్ అవుతుంది. అప్పుడు కూడా బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 4 తెల్లగడ్డల్ని వేసుకున్నాను. తెల్లగడ్డల్ని కూడా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండండి. బాగా కలుపుతూనే ఉండాలి. గోగాకు మనం మిక్సీలో వేయము. కాబట్టి ఇక్కడే మనకి బాగా మెత్తబడిపోవాలి బాగా. బాగా మెత్తబడిపోయి ఆయిల్ నుంచి గోగాకు ప్యాన్ నుంచి బాగా సెపరేట్ అయిపోవాలండి. ఇంతవరకు బాగా అండి. ఈలోపు మనము ఇందాక శనగ్గింజల్ని తీసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్‌లోకి, దాంట్లోకి కొంచెం ఉప్పు వేసి దాన్ని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు కొంచెం నీళ్ళగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్‌లో గోంగూరలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదండి. మీరు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. గోగాకు ప్యాన్ నుంచి బాగా సెపరేట్ అయ్యి ఆయిల్ బాగా పైకి తేలి రిలీజ్ అయిన అంతవరకు పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న శనగ్గింజల పొడి వేసేసేయండి. అంతే అండి. మీకు కావాలనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదు. రైస్‌లోకి కలుపుకోవడానికి చాలా బావుంటుంది. ఆ పొడంతా కూడా వేసేసిన తర్వాత మళ్ళీ గోగాకుని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి ఆ పొడి అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు అందులోకి పచ్చి ఆనియన్స్ ఇలా నలుపుకొని వేసుకోండి. సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్‌ని ఏసుకోండి. తాలింపు పెట్టుకుంటే కూడా చాలా బావుంటుంది. నేనైతే తాలింపు ఏం పెట్టలేదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా కూడా ఆ రెసిపీ కూడా చూద్దాము అనేసి ఇప్పుడైతే ప్రెజెంట్ నేను ఆనియన్స్ మాత్రమే వేసేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఆ చట్నీలోకి బాగా ఆనియన్స్ కలిసేలాగా కలిపేసుకోండి. నేను గోగాకు మిక్సీలో వేయలేదండి. మీరు కావాలనుకుంటే ఒకవేళ మీకు ఇంత టైం అవ్వదు అనుకుంటే మాత్రం తొందరగా అయిపోవాలనుకుంటే మిక్స్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. తొందరగా అయిపోవాలనుకుంటే మిక్సీ జార్‌లో ఆ పొడితో పాటు శనగ్గింజల పొడి మిక్సీ పట్టాం గదా! దాంతో పాటు గోగాకుని వేసేసి జస్ట్ పల్స్ ఇచ్చి ఒక రౌండ్ అలా తిప్పితే ఈజీగానే గోగాకు బాగా మిక్స్ అయిపోతుంది. చూడండి,
ఆనియన్స్ వేసేసిన తర్వాత ఆయిల్ కూడా బాగా సపరేట్ అయింది. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. గోవాకు చట్నీ అయితే అయిపోయింది. ఈలోపు మనకి పక్క స్టవ్లో పెట్టిన రైస్ కూడా బాగా ఉడికిపోయింది. రైస్ బాగా మెత్తగా అయిన తర్వాత ఒక కప్పు రాగి పిండి యాడ్ చేశాను నేను. యాడ్ చేసి మూత పెట్టేసి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు మనము మట్టికాయల పులిహోర చూద్దాము. గోరుచిక్కుడు పులిహోర కోసము గిన్నెలోకి ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్ల దాకా. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఒక 4 పాయలు తెల్లగడ్డ వేసుకున్నాను. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి వేసుకున్నా పర్లేదు, ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది. వేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ వేగే గ్యాప్లో ఇక్కడ నేను రాగిపిండి వేసాను కదా అన్నంలోకి, ఇప్పుడు అదంతా కూడా బాగా సాఫ్ట్ అయింటుంది. రైస్కి బాగా రాగిపిండిని బాగా పట్టించేసేసి సంగటిని మెత్తగా మెదిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం జాగ్రత్తగా రైస్ అంతా కూడా బాగా సంగటికి బాగా మిక్స్ చేయండి, ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. అంతే అండి, రాగి సంగటి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను దానికి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ మూత పెట్టి ఒక నిమిషం అలా మగ్గిస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు అందులోకి నేను మనము తుంచి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు, దాన్ని కూడా వేసేసాను. అది వేసిన తర్వాత చెప్పాను కదా ఇందాక ఒక నిమిషం అయితే సరిపోతుంది అని, రాగి సంగటి కింద స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత మట్టికాయలు వేసిన తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మట్టికాయలు వేసి దాన్ని కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేయండి. ఇదంతా కూడా కుక్కర్‌లో చేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి గిన్నెలో ఇలా చేస్తే చాలా బావుంటుంది. ఇది నా ఫీలింగ్ అంతే. కాకపోతే ఎలా చేసినా కూడా బావుంటుంది. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇలా చేయడం వల్ల నాకు అదే ఇలానే చేస్తే బావుంటుందేమో, ఇలా చేయాలేమో అనేసి అలానే ఫిక్స్ అయిపోయింది మైండ్‌లో. అందుకే నేను ఇలాంటి గిన్నెల్లో చేస్తాను ఎక్కువ పులిహోరలు లాంటివి. ఇప్పుడు మట్టికాయల్లోకి ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసాను. వేసి అది కూడా బాగా మిక్స్ చేయాలి. ఆయిల్‌లో ఫ్రై చేయండి బాగా. బాగా ఫ్రై చేస్తూనే ఉండండి. కొంచెం వేగుతుంది గదా, టేస్ట్ కొంచెం బావుంటుంది ఎక్స్‌ట్రాగా. రాగి సంగటికి ఎప్పుడు కూడా పులిహోరలు అయితేనే చాలా బావుంటాయండి. అది మొటిక్కాయలు గానీ, వంకాయ గానీ, లేకపోతే బెండకాయలు గానీ, పులిహోరలు ఎక్కువ చేసుకుంటూ ఉంటే బావుంటుంది హెల్తీగా. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయం గదా, చాలా బావుంటుంది. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత టమాటోస్‌ని కూడా యాడ్ చేసేసాను. టమాటోస్ కూడా వేసి బాగా కలిపేసేయండి. ఇంకా నేనిక్కడ ఒక 2 టీ గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశాను. వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి గోరుచిక్కుడు బాగా ఉడికిపోవాలి. కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోండి. తర్వాత అది ఇంకిపోతుందండి, అంత ప్రాబ్లమ్ ఏం కాదు. వాటర్ ఎక్కువైనాయని ఏమి అనుకోకండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించండి. ఇంకా మట్టికాయలు బాగా ఉడికిపోయినాయి అన్నప్పుడు ఒకదాన్ని తీసి తుంచి తిని చూడండి. బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి. చింతపండు వేసి ఆ చింతపండు బాగా మగ్గేంత వరకు మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది. చింతపండుని వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పుల్లగూరని బాగా మనము ఏదన్నా తో కానీ లేకపోతే పప్పుగుత్తితో కానీ మెత్తగా మెదిపేసుకోండి. మీకు ఇది మెదపడం కొంచెం కష్టంగా ఉందంటే ఆ వాటర్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసి జస్ట్ అది డ్రైగా మట్టికాయలు మాత్రమే మంచిగా మెత్తగా మెదిపేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా మరీ పేస్ట్ లాగా మిక్సీలో వేసేయకండి, అలా అని పేస్ట్ లాగా మెదిపేయద్దండి. అక్కడక్కడ మనకి చిక్కుడుకాయ అనేది ఉంటే బాగుంటుంది. చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మెదిపేసుకొని మొత్తం ఇప్పుడు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసేయండి. స్టవ్ పైన పెట్టేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక నిమిషం అలా ఉడికిచ్చేస్తే సరిపోతుంది. రైస్ అయిపోయింది, సంగటి అయిపోయింది, ఇంకా గోరుచిక్కుడు పులిహోర అయిపోయింది, ఇంకా గోగాకు చట్నీ కూడా అయిపోయింది. ఇంతకు మీరేం చేసుకున్నారు వెడ్నెస్డే రోజున లంచ్లోకి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే అండి ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్దీ. బై.